హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? అండ్ మీరు నా ఛానల్ ఫాలో అయితే నాకు కొంచెం ప్లాంటింగ్ అంటే కాస్త ఎక్కువ ఇంట్రెస్టే. లాస్ట్ టైం కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్, కొన్ని ఫ్లవర్స్ నాటామనమాట. ఒక 2, 3 మంత్స్ తర్వాత ఫిక్స్ అయ్యాము. నెక్స్ట్ సమ్మర్‌కి అసలు ప్లాంటింగ్ పని పెట్టుకోవద్దు. చాలా పెద్ద పని. ఊరికే మెయింటైన్ చేయాలి. ఎవ్రీ వీక్ గార్డెనింగ్ చేయాలి. వాటికి వాటిని చూసుకోవడమే సరిపోతుంది. టైం ఉండట్లేదు అన్నట్టుగా అనిపించింది. కానీ ఈసారి అసలు ఒక్కటి కూడా మేము కొత్తగా ప్లాంట్స్ తీసుకురాలేదు. అయినా సరే లాస్ట్ టైం ఉన్నవే మళ్ళీ అవే చిగుర్లొస్తున్నాయి. ఇంకా చూస్తూ చూస్తూ తీయాలనిపించట్లేదు. స్ట్రాబెర్రీస్ అయితే జస్ట్ 3 అంటే 3 ప్లాంట్స్ తెచ్చాం లాస్ట్ ఇయర్. అవే నాట్లు అంటుకొని ఒక 30 ప్లాంట్స్ వరకు అయ్యాయి. ఇప్పుడైతే ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. ఇంకా చూస్తూ చూస్తూ తీయాలనిపించట్లేదు. భలే అనిపిస్తుంది. అండ్ ఇదొచ్చేసి రాస్బెర్రీ. నాకు కొంచెం వెజిటబుల్స్ పైన, ఫ్రూట్స్ పైన అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈ ఫ్లవర్స్, పూల చెట్లంటే మాత్రం బాగా ఇంట్రెస్ట్. రకరకాల పూల చెట్లు వేయాలని కోరికనమాట. అండ్ ఇదొచ్చేసి వైట్ కలర్. మన ఇండియాలో నాటు చెట్టు ఉంటుంది కదా! సేమ్ అట్లానే చెట్టు నిండా వైట్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. మొగ్గలైతే విపరీతంగా ఉన్నాయి. ఇక రోజు రొటీన్ అనమాట. మార్నింగ్, ఈవినింగ్ నాకు, మా పాపకి ఈ ఫ్లవర్స్‌కి వాటరింగ్ చేస్తూ ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ అయిపోతది. భలే అనిపిస్తది కాస్త గార్డెన్‌లో తిరుగుతూ. మీకు కూడా గార్డెనింగ్ అంటే ఇష్టం. మీరు ఇంట్లో ఇలాంటి ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వేస్తారు అంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంటి ముందు అంటే ఫ్రంట్ సైడ్ గార్డెన్ అయితే కూడా చూపిస్తాను నేను మీకు. ఎలా ఉంది ఏంటి అనేది. ఆ ఫ్లవర్స్ చూస్తే మీకు నిజంగా నచ్చుతాయి. అండ్ ఇది కూడా ఒక మంచి డిఫరెంట్ కలర్ అనమాట. డబుల్ కలర్ వస్తుంది ఆ ఫ్లవర్. అండ్ ఇది మందారం చెట్టు. రెక్క మందారమే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఈ రాస్బెర్రీ కూడా అవే అవే గింజలు కింద పడి మొలిచింది. భలే స్వీట్ ఉంటాయి రాస్బెర్రీస్. నేనైతే జామ్ కూడా చేస్తాననమాట వీటితో. అండ్ ఇదొచ్చేసి నా ఫ్రంట్ సైడ్. ఇది హైబ్రిడ్ యెల్లో. ఎంత బాగుంటుందంటే, మీరు ఒక చెట్టుకు వచ్చిన పూలన్నీ ఈరోజు కట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డేకి అన్ని ఫ్లవర్స్ వస్తాయి. అంత మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. అండ్ ఇది హైబ్రిడ్ కాదు, నాటే. ఆరెంజ్ కలర్. మీరు అసలు కట్ చేయకుండా వదిలేస్తే తామర పువ్వు అంత సైజ్ అవుతాయి ఈ ఫ్లవర్స్. భలే అనిపిస్తుంది. అండ్ దీని పక్కనే పింక్ కలర్ కూడా ఉంది. ఇది కూడా అంతే, తామర పువ్వు సైజ్ అంత ఫ్లవర్ వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది నా మినీ గార్డెన్. మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఇలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.